హెచ్ఎండిఏ అంటే ఏంటి? డిటిసిపి అంటే ఏంటి? జిహెచ్ఎంసి అంటే ఏంటి? హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ. ఈ పర్మిషన్ ఉంటేనే లేఅవుట్స్, ప్లాట్స్ కొనుక్కోవడానికి, లేఅవుట్స్‌లోని ప్లాట్స్ కొనుక్కోవడానికి ఒక అవకాశం ఉంది. అంటే ఒక బేసిక్. హైదరాబాదు ఔట్‌స్కట్స్‌లో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ లేఅవుట్ పర్మిషన్ రావటాన్ని హెచ్ఎండిఏ పర్మిషన్ అంటారు. ఈ పర్మిషన్స్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ రెసిడెన్షియల్‌గా కన్వర్ట్ చేసుకోవడం కోసం ప్రొసీడింగ్స్ సర్టిఫికేట్ మారుతూ ఉంటుంది. ఇవి సుమారుగా మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే కొన్ని ఏరియాలు షామీర్పేట, మోకిల, యాచారం, మేడ్చల్, పటాన్చెరు ఈ సరౌండింగ్స్ అన్నీ కూడా హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉంటూ ఉంటాయి. అంటే ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్స్ లేఅవుట్ల కింద కన్వర్ట్ అయిన పర్మిషనే బేసిక్ పర్మిషన్ అని అనుకోండి. సో ఇలా ఉన్నప్పుడు వీటికి లేఅవుట్ పర్మిషన్ ప్లాట్లు వేయడానికి, అలాగే గేటెడ్ కమ్యూనిటీల కింద, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ ప్రాజెక్టుల కింద అగ్రికల్చర్ ల్యాండ్ రెసిడెన్షియల్ కింద కన్వర్ట్ అవ్వడానికి పర్మిషన్స్ మాత్రమే కింద లెక్క. సో హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్న ప్రాపర్టీ మీరు కొంటున్నారు, లేఅవుట్లు కొంటున్నారంటే వాటికి ఇంకా కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ పూర్తిగా వచ్చినట్లు కాదు. కానీ ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కాకుండా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి పర్మిషన్ వచ్చే విధంగా కన్వర్ట్ అయిన సర్టిఫికేట్ కింద లెక్క. ఆ తర్వాత వచ్చేది మనకి డిటిసిపి గురించి మాట్లాడుకుందాం. డిటిసిపి అంటే డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. ఇవి ఎట్లా అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, గ్రామాలకి సంబంధించి వర్తిస్తాయి. అంటే మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాలకి సంబంధించి ఇవి ఉంటాయి. అంటే ఈ లోపల కొంచెం హైదరాబాద్ సరౌండింగ్స్కి దగ్గరగా ఉన్న ప్రాంతాల కింద లెక్క. వీటిల్లో మీకు బిల్డింగ్స్కి పర్మిషన్ ఇస్తారు, అలాగే లేఅవుట్లకి పర్మిషన్ ప్రొసీడింగ్స్ వచ్చినాక బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్కి ఉంటుంది. ఇవి జస్ట్ పర్మిషన్స్ కింద లెక్క. మీకు హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ అవుట్స్కట్స్, డిటిసిపి అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉండే అన్నిటికీ కలిపి ల్యాండ్స్ రెసిడెన్షియల్ కింద కన్వర్ట్ అవ్వడానికి పర్మిషన్స్ మాత్రమే. కొన్ని సందర్భాల్లో వీటికి కన్స్ట్రక్షన్స్ పర్మిషన్స్ కూడా వస్తాయి. ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా చూసుకొనే మీరు లేఅవుట్స్లో ప్లాట్లు కొనుక్కోవాలి. కొన్ని సందర్భాల్లో ఇవి లేకపోయినప్పటికీ, అంటే వీళ్ళకి వచ్చే పర్మిషను ఒక 5 ఏకర్స్కి ఉంటే వీళ్ళు సరౌండింగ్స్లో ఉన్న 7 to 10 ఏకర్స్ కూడా ఈ పర్మిషన్ చూపించేస్తూ, సర్వే నెంబర్లు మనకు తెలియదు కదా, ఈ సర్వే అక్కడ 50 సర్వే నెంబర్లు ఉంటాయి, దీనికి 70 సర్వే నెంబర్లు యాడ్ చేసుకొని ఇదిగోండి ఈ సర్వే నెంబర్లకు పర్మిషన్ వచ్చిందంటే కొనేవాళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ లేఅవుట్లకి సంబంధించి చూసుకొని ఓకే వీటికి కూడా వచ్చేసింది అనుకొని కొనుక్కున్న వ్యక్తులే ఈ రోజున హైడ్రా ద్వారా కొలాప్స్ అయిపోయి కోర్టు దగ్గర రిలీఫ్ రాకుండా అయిపోయింది.